నీవు ఎక్కువ కాలం బ్రతకాలంటే నీ చేతిలోనే ఉంది. ఒకటి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 2, నీ మనస్సు దేవుని కొరకు పనిచేయాలనే ఆతురత గలదై ఉండాలి. ఇది ఒక పరలోకపు తాళపు చెవి. దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రి అయిన దేవుని నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ బలం, నీ పూర్ణ వివేకం, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ ఆత్మతో నీ తండ్రి నువ్వు సంతోషింపచేయాలి. నువ్వు బ్రతకాలి, నిన్ను బ్రతికిస్తాడు. తన పని చేయాలన్న కోరిక నీ మదిలో ఉంటే, ఆ మదిలో ఉన్న కోరికకు నువ్వు రూపకల్పన చేస్తే, అంటే చేయాలని, ఎలాగైనా నేను చేయాలి అనుకుంటే, నువ్వు డబ్బు లేకపోయినా చేస్తావు, డబ్బు ఉన్నా చేస్తావు, ఎవరు అడ్డొచ్చినా చేస్తావు. ఎన్ని ఆటంకాలున్నా వెనకడుగు వెయ్యవు.